అన్న నమస్తేనే. నమస్తే అన్న. మీరేం పని చేస్తారన్న? అన్న మేము చేనేత అన్న మాది. చేనేత పద్మశాలీస్ ఉన్నారా అన్న? ఈడ ఉన్నారన్న. ఏం మొగ్గం నేస్తారా? పవర్ లూమ్స్ నేస్తాం. అవునా? అంటే పట్టు చీరలేనా? లేదు, ఇవి మన 9 yards ఇది దోతీలు గోచి చీర. ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా? దాదాపు ఇక్కడ ఒక 100 కుటుంబాలు ఉంటాయి. అవునా? ఏమన్నా మారినాయన్నా పద్మశాలీల బతుకులలో? ఏమైనా మార్పులు వచ్చినాయా? మార్పులు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటి బతుకమ్మ చీరలను పెట్టి మా బతుకులు ఆగం చేసిండు ఆయన. ఎందుకంటే ఆ పని కరెక్ట్ ఇయ్యలే. ఇప్పుడు నా మధ్యలో ఆయన స్వలాభం కోసం, ఓటు బ్యాంక్ కోసం మమ్మల్ని కొత్త రకంగా ఒకటి మలుపు చేసి అది మధ్యలోనే ఆ స్కీమ్నే తీసేసిండు. ఇప్పుడు క్లాత్ మాకు ప్రొడక్షన్ లేదు, ఏది లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వీళ్ళు దాన్ని కంటిన్యూషన్ చెప్తలేరు. అటు బకాయిలు ఉన్న అమౌంట్ ఇస్తలేరు. మొత్తం సిరిసిల్ల కానీ ఇక్కడ మా చుట్టుపక్కల మా పనులు నమ్ముకున్న వాళ్ళందరూ, కార్మికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు చేయని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు బతుకమ్మ చీరల వరకు ఇటే ఇచ్చారా? కరీంనగర్ సైడ్ ఇచ్చారా? పద్మశాలకే ఇచ్చారు అప్పుడు? ఇచ్చారు. ఇప్పుడు సిరిసిల్ల కానీ ఘర్షకుర్తి కానీ ఇక్కడ ఇస్తే మేము చిన్న వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు తెచ్చుకుంటా పనులు చేసుకుంటా కొంచెం అది కంటిన్యూ లేదు. ఒక 4 months ఉండడం, తర్వాత మళ్ళీ వేరే పనులకు వెతుకుడు, అది అయిపోగానే అది దాన్ని ఉంటుంది కదా, లిమిట్ పీరియడ్ అయిపోయినాక ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ అదైనా సరే ఏ పని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వేరే పనులు మాకు రావు. ఈ కుల వృత్తినే నమ్ముకొని మేము ఉన్నాం. ఇప్పుడు మాకు వేరే లేవు. ఈ ప్రభుత్వం దారి చూపెట్ల అది ఒకటి స్టార్ట్ చేసింది, మధ్యలోనే అది దొంగలో దొక్కేసినట్టు అది చేసింది. ఇప్పుడు వీళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేస్తలేదు. ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఉన్నాడన్న నేపంతోనా ఎందుకనేది తెలియదు రాజకీయంగా. కానీ మా బతుకులు అయితే ఆగమైపోయినాయి. ఓకే, వస్తాడా మీ మేడిపల్లి సత్యం అందుబాటులో ఉంటున్నానే? ఆయనే సరిగా మాకు అంటే ఆయనే ఓన్లీ ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఉంటే అచ్చుడు పోవడం, అంతేగాని ఇంకేం ఆయన నుంచి అయితే మాకు ఇంకేది కానీ ఇంకా రాలే. ఈ 3-4 నెలల నుంచి ఇప్పటి నుంచి అయితే ఏం పెద్దగా. ఇప్పుడు ఇక్కడికి బండి సంజయ్ గారు వచ్చిర్రు, మధ్యలో కొంచెం వచ్చి ఆయన ఏం చేసిండు, ఇక్కడ వాటర్ సమస్య ఉండే ఒక 8 బోర్లు శాంక్షన్ చేసిండు. కమ్యూనిటీ వాళ్ళకి కొంచెం ఆ పనులు చేసిండు. ఇంకా సీసీ రోడ్లు కొన్ని చేసిండు ఆయన. మాకు తెలిసి ఇప్పుడు ఇంకొన్ని ముద్రా స్కీములు కానీ కొందరు వాళ్ళు కూడా లబ్ధి పొందిరు. పిఎంఈజీపీ కొత్తపల్లి మా రిలేటివ్ మేము అందరూ చాలామందికి పిఎంఈజీ స్కీమ్ బాగా లబ్ధి పొందిరు. ఎప్పుడు వేయించిన బోర్లు ఇప్పుడు దాదాపు ఎలక్షన్కు అంటే దాదాపు 1 నెల రోజులు అవుతుంది దీన్ని ప్రొసీడింగ్ వచ్చి. ఇక ఆయన బిజీయే. ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిండు, అన్నీ చూసుకుంటాడు కదా రాష్ట్రంలో. మా విలేజ్ కూడా సందర్శిస్తాడు. ఏదైనా సమస్యలు ఉన్నా వస్తాడు, ఎవరన్నా చనిపోయినా లేకుంటే ఏమన్నా శుభకార్యాలు ఉన్నా వస్తాడు. గెలుస్తాడు అన్నమారి సార్? ఈసారి 100% గెలుతాడు. ప్రతి ఒక్క యువకులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కమలం పోయి అంటారు. ఎందుకంటే దేశం కోసం ఆయన ఖచ్చితంగా మోడీ గారి కోసం పనిచేస్తారు. ఇటు సంజయ్ అన్న కూడా అభిమానం ఉంది. కరీంనగర్ అంటేనే సంజయ్ అట్లుంది. ఆయన అధ్యక్ష హోదా నుంచి తప్పించారు, పార్టీని అధికారం దిశగా తీసుకెళ్తుంటే అప్పుడు ఏమైనా మీకు ఇబ్బంది అనిపించింది? ఎందుకు తప్పించారు? అసలు యాక్చువల్గా సంజయ్ అన్ననే ఇంతవరకు ఎవరిని కూడా నన్ను ఎందుకు తీసిండు అనే ముచ్చటనే రాలేదు. ఎందుకంటే ఆయన అంత మృదు స్వభావం అనేది. ఆయన ఎందుకు చేసారు, పార్టీ అధిష్టానం మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటూ ప్రజలు కూడా ఏదో మన పార్టీలో 2 సంవత్సరాలకు పీరియడ్ అన్నట్టు వేరే చేంజ్ చేయాలన్న పార్టీ ఉద్దేశంగానే చేసిరని మేము అందరం అనుకున్నాం. అంతే తప్ప ఆయన మీద ఎటువంటి అభిప్రాయం లేదు, చెడు అభిప్రాయం లేదు. ఆయన చాలా పార్టీ ఎట్లా చెప్తే అట్లా ఇంటాడు. కార్యకర్తలాగా పనిచేసే వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా ఏది అనుకోలే. ఓకే, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. పింఛలి వినోద్ కుమార్ పోటీ చేస్తూ ఉండు, ఆయన ప్రభావితం ఏముండదా? వినోద్ కుమార్ సార్ది ఎందుకంటే 100% ఆయన ఎక్కువ ఇటు తిరిగినది లేదు ఈ ప్రాంతంలో. ఆయన పనులు ఆయన కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా జరిగింది. వాళ్ళ కుటుంబ పాలనే జరిగింది. ఏ నిధులు కానీ ఏది కానీ పెద్దగా ఏం కాలేదు. ఆయనది గుర్తింపు కూడా లేదా. ఆయన పోయినసారి కూడా ఆయన ఓటమి కారణం ఆయనది మైనస్ చాలా ఉన్నది. ఎందుకంటే పట్టించుకోలే ఆయన ప్రజలలో ఎక్కువ ఏం లేదు. ఆయన సంక్షేమం ఏమన్నా మనకు తెచ్చిపెట్టింది కూడా తక్కువ. అక్కడ ఈ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి మొత్తం? ఈ ఊళ్ళో దాదాపు 4,000 ఓట్లు ఉంటాయి. 4,000 ఓట్లలో బండి సంజయ్ కుమార్కి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంటుంది? ఈసారి దాదాపుగా 3,500. అందరు ప్రతి ఒక్కరు ఆఖరికి నాకు తెలిసి కాంగ్రెస్లో పనిచేస్తున్న కార్యకర్తలు కూడా మన దేశం కోసం అనే నినాదం ఉంది కాబట్టి వాళ్ళు కూడా బీజేపీకి ఎత్తారు. డిసైడ్ అందరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు పక్కా ఆ ఓటు మా బీజేపీకి రాకుండా అడుగురి అంత 100%. ఎందుకంటే దేశం కోసం. ఎంత మెజార్టీ సార్? ఇక్కడ 3,500 ఓట్లు ఇక్కడ పక్క పడతాయి సార్. ఓకే.